వెల్కమ్ టు వాసవి హోమ్స్ అండ్ ప్రాపర్టీస్. ఇప్పుడు మనం ఇస్నాపూర్ దగ్గర ఉన్న ఒక ఇండిపెండెంట్ హౌస్ చూస్తున్నామండి. ఇది వచ్చేసి మనకి G+1 145 స్క్వేర్ యార్డ్స్లో వెస్ట్ ఫేసింగ్లో ఉందండి. ఇది వచ్చి మనకి కార్ పార్కింగ్ ఏరియా. గ్రౌండ్ ఫ్లోర్ వచ్చేసి 2 BHK, ఫస్ట్ ఫ్లోర్ వచ్చి 2 BHK అండి. ఇది వచ్చి హాల్, ఫాల్ సీలింగ్ కంప్లీట్ చేసి ఉన్నదండి. ఇది వచ్చి మనకి మాస్టర్ బెడ్రూమ్, అటాచ్ వాష్రూమ్. ఇటు వచ్చి కామన్ వాష్రూమ్ అండి. ఇది వచ్చి చిల్డ్రన్ బెడ్రూమ్. ఇక్కడ మనకి లో రూఫ్ ఇచ్చారండి, ఏదైనా సామాన్ పెట్టుకోవడానికి. ఇది వచ్చి మనకి పూజా రూమ్. ఇది వచ్చి మనకి కిచెన్ వస్తుందండి. ఇది వచ్చి వాష్ ఏరియా. ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళి చూద్దామండి. స్టెప్స్ కూడా మంచి గ్రానైట్తో ఉన్నాయండి ఇవి. ఇది వచ్చి మనకి గేటెడ్ కమ్యూనిటీ అపార్ట్మెంట్స్ అండి. ఇవి మెయిన్ రోడ్కి ఉంటుంది. ఇది వచ్చి మనకి హాల్ అండి. హాల్ మాత్రం మంచి స్పేసెస్ ఇచ్చారండి. ఇది వచ్చి మనకి మాస్టర్ బెడ్రూమ్, అటాచ్ వాష్రూమ్. ఇటు వచ్చి మనకి కామన్ వాష్రూమ్ అండి. ఇది వచ్చి చిల్డ్రన్ బెడ్రూమ్. ఇక్కడ కూడా లో రూఫ్ ఇచ్చారండి. ఇటు వచ్చి పూజా రూమ్. ఇటు వచ్చి కిచెన్ అండి. ఇటు వచ్చి వాష్ ఏరియా అండి. ఓపెన్ టెర్రస్ ఉంటుందండి. ఒకసారి వెళ్ళి చూద్దాం. 145 స్క్వేర్ యార్డ్స్లో G+1 ఇండిపెండెంట్ హౌస్ అండి. ఇది కనిపించేది మనకి మెయిన్ రోడ్ అండి. ఇస్నాపూర్ టు ముంబై హైవేకి మెయిన్ రోడ్.